హంపి ఒకప్పుడు సామ్రాజ్యాల మహానగరం. కాని ఇప్పుడు కాలచక్రం చెరిగేసిన దినచర్యలన్నీ మూగబోయాయి. కొండచర్యల మధ్య పచ్చని అడవుల పొదుల్లో కూలిపోయిన మండపాలు, విరిగిపోయిన గోపురాల శిథిలాలు ఎక్కడ చూసినా అక్కడే. సూర్యాస్తమయపు తేలికైన పొగమంచులో ఆ నగరానికే ఒక నిరుపయోగమైన గాథలాగా మిగిలిపోయింది. ఆ శిథిలాల మధ్య ఒక గుడ్డి దారి ఉంది. పచ్చటి దున్నపొదల మధ్యలో పోయిన బాట. అక్కడక్కడా విరిగిన రాకాసుల విగ్రహాలు, రాజసభల చెక్కుచెదరని శిల్పాలు నేలమీద పడిపోయి ఉన్నాయి. ఆ మార్గంలో అడుగిడిన ప్రతి అడుగు కాలపరిమళం తగిలించినట్లుంది. అక్కడికి వచ్చే ప్రతి పాదం ఆ మౌనంలో దేవుని ఆహ్వానం వినిపిస్తుందేమో. దారి చివర భూమిలో కలిసిపోయినట్టుండే ఓ గుప్త గుడి ఎదురవుతుంది. బయటకు కనిపించేది కేవలం గుడి పైభాగం మాత్రమే. ముదురు గ్రానైట్ రాళ్లతో నిర్మితమైన ఆ ఆలయాన్ని తొలచేసిన వేరులు మురికి మడులు పట్టేసుకున్నాయి. లోపలికి చూసిన ప్రతి చూపుకు ఒక భయభక్తి కలగజేసే శూన్యం కనిపిస్తుంది. దేవుడు లోపలే ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది. ఆ గుప్తగుడి ద్వారం దగ్గరికి వచ్చాక అనంతుడు తలవంచాడు. చేతిలో ఒక చిన్న నెయ్యి దీపం. ఆ వెలుగులో ముందుకు అడుగు వేశాడు. తడిచిన రాళ్ల మెట్లలో దాహపడినట్టు కాలం మూలుగుతూ ఉండటం వినిపించింది. లోపలికి వెళ్లే ప్రతి అడుగు భయభక్తి కలిగించే గుండె చప్పుడు. లోపల చీకటి మాత్రం ఆత్మలో వెలుగు పెంచేలా ఉంది. అనంతుడి అడుగుల కింద నీరు అలికిడిగా ఊగిసలాడింది. గుడి లోపలి మెట్టు గదులన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. దివిటి కాంతిలో రాళ్లపై చెక్కిన త్రిశూలాలు, నాగములు, ధ్యానస్థుడైన యోగులు నీటిలో ప్రతిబింబంలా కనిపిస్తున్నాయి. మౌనం అక్కడ మాటల కంటే ఎక్కువ చెప్పేలా ఉంది. ప్రతి రాశి రాళ్లు శివుడి జ్ఞాపకాలే అన్నట్టు. లోతుగా వెళ్ళాక జలప్రమేయంలో మునిగిపోయిన శివలింగం కనిపించింది. ఆ నీటిలో ఎక్కడినుంచో వస్తున్న పారవాహిక చిన్న జలజాలం శివుని తపస్సులో నిరంతర ప్రవాహంలా అనిపించింది. పువ్వులు పండ్లు కాదు. అది లేని స్థితి. చీకటిలో వెలిగే శివతత్వమే ఆ గర్భగుడి అంతటా వ్యాపించింది. కాలానికి అందని ఆ శూన్యంలో దేవుడు స్వయంగా ధ్యానం చేస్తున్నట్టు అనిపించింది. అనంతుడు శివలింగం వైపు చూసి నిలబడిన క్షణంలోనే కాలం వెనక్కి తిరిగినట్టు అనిపించింది. అతడి కళ్ల ముందు రాజులు, యజ్ఞోపవీతాలు ధరించిన పురోహితులు, నెయ్యి దీపాలతో ఆ గర్భగుడిలో పూజలు చేస్తున్న దృశ్యం అలగా మెరిసింది. అక్కడ రాజు కాదు, భక్తుడే ఉన్నాడు. తన రాజ్యానికి కాదు, తన ఆత్మకి క్షమ కోరుకుంటున్నట్టుగా. ఆ దృశ్యం కనుమరుగయ్యాక కూడా గుడి గోడలు ఇంకా ఆ మంత్రోచ్చారణల ప్రతిధ్వనులతో నిండేలా అనిపించాయి. ఓం నమః శివాయ అన్న శబ్దం నీటితో కలసి మారుమూలగా వినిపిస్తూ ఉంది. అనంతుడి హృదయం ఆ శబ్దంతో ఉలిక్కిపడింది. శివుని మూల ధ్యానం ఇంకా ఆ గుడిలో కొనసాగుతుందేమో అనిపించింది. ముందుకి నడిచాడు. గోడల మీద పాత పురాణ గీతాలు, పగుళ్లు పడ్డా ఆ ముఖాలు ఇంకా బ్రతుకుతూనే ఉన్నాయి. శివుడు నాగబంధంతో, పార్వతి మృదువైన చూపుతో, నంది తలవంచిన భక్తితో చీకటిలో కూడా వెలుగుతున్నట్టే కనిపించాయి. ఆ చిత్రాలన్నీ కాలాన్ని దాటి మౌనంగా ఆ గుడిని పరిపూర్ణత చేశాయి. అనంతుడి కళ్లకు నందీశ్వరుడి రూపం పడింది. శిలలోనే శ్వాస తీసుకుంటున్నట్టుండే ఆ నంది విగ్రహం తలవంచి శివలింగాన్ని చూస్తూ శతాబ్దాలుగా కదలకుండా ఉండిపోయాడు. పైపైగా చీమల దుంపలు, కొంత తుప్పు, కాని ఆ చూపులో మాత్రం ఇంకా ఆ భక్తి, ఆ ఆరాధన తగ్గలేదు. అతని కళ్లలో శివుని ప్రతిబింబమే కనిపించింది. గర్భగుడి నుండి బయలుదేరిన అనంతుడు ఆలయానికి బయట ఉన్న ఒక పురాతన కుండాన్ని చూశాడు. నల్లని నీరు, ఆ నీటిమీద తేలిపోతున్న తామర పువ్వులు. కాలం ఆగిపోయినట్టు ఆ నీరు నిలకడగా ఉంది. ఈ కుంటలోనే ఎన్నో సంవత్సరాల కిందట రాజులు పుణ్యస్నానాలు చేసి లోపలికి ప్రవేశించేవారు. ఇప్పుడు మాత్రం ప్రకృతి స్వయంగా తపస్సు చేస్తోంది. కొంతమంది భక్తులు అక్కడ ఉన్నారు. నిశ్శబ్దంగా తలవంచి నీటిలో నడుస్తూ గర్భగుడి వైపు వెళ్తున్నారు. తెల్లటి దుస్తులు, తక్కువ మాటలు, ఎక్కువ భక్తి. చేతుల్లో చిమ్మిన దీపాలను వదిలిపెడుతూ ఆ నీటిపై మిన్నులా తేలిపోయే ఆ దీపాలలో వారి మనస్సు భక్తి మరింత పరిమళించింది. చీకటిలో భగవంతుడితో మాటల కంటే ముందే సంభాషించారు. అనంతుడు ముందుకి సాగాడు. గుడి లోపలికి కాపలా కాసినట్లు 2 శిల్పాలు నిలబడ్డాయి. ఒకటి చెయ్యి విరిగిన దేహంతో, మరొకటి పగిలిన ముఖంతో ఉన్న వారి కళ్లలో మాత్రం ఆ విధేయత మారలేదు. అక్కడే నిలబడి శతాబ్దాలుగా గర్భగుడిని కాపాడుతున్నారు. ఆ రాతిలోనూ ఆత్మ ఉందనిపించింది. చుట్టూ చూడగానే గోడలపై గతకాలపు నీడలు మెరిసినట్టున్నాయి. ఒక పూజారి పువ్వు పెడుతున్నాడు, ఒక రాజు దీపం వెలిగిస్తున్నాడు,
మరొకరు శివుని ముందుకు చేయి చాపుతున్నారు. అవి భూతకాల స్మృతులు కావు, అవి ఇంకా అక్కడే నడుస్తున్న సంభాషణలు. కాలం ఆగిపోయిన చోట ఆ నీడలు శాశ్వతమయ్యాయి. పెరిగిన మేఘాలు తక్కువగా కూసే వానను తెచ్చాయి. గర్భగుడిలోకి నీరు వచ్చి శివలింగాన్ని తాకింది. అది కేవలం వాననీరు కాదు, శివుని ధ్యానానికి ప్రకృతి సమర్పించిన ఆఫరింగు. మెరిసే నీటిపై శివచైతన్యం ఉప్పొంగినట్టుగా అనంతుడికి అనిపించింది. వెలుపల గొరుగు మోగినా లోపల మాత్రం ఆధ్యాత్మిక నిశ్శబ్దమే. అనంతుడి హృదయం లోపల చలనం కలిగింది. గర్భగుడి మధ్యలో శివలింగం చుట్టూ ఒక స్వల్పమైన స్వర్ణవర్ణ ఆభా మెరిసినట్టు కనిపించింది. అది కంటి చూపుకే కాక ఆత్మకి తెలిసే తేజం. ఆ క్షణానికి శివుని ఉనికి రాళ్లలోనూ నీటిలోనూ తిరుగుతున్నట్టు అనిపించింది. అంతా ఊపిరి నిలబెట్టుకున్నట్టుగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద ఘంటలు ఉండవు, మేళాలు మోగవు, పూజారుల హడావిడి లేదు. ఒక్కటే ఉంది, చీకటిలో మునిగిన శివతత్వం. ఆ లింగం ముందు నిలబడి మనసుతో మాట్లాడాలే తప్ప మాటలతో కాదు. ఈ ఆలయం భగవంతుని ఎదురుగా ఒక్కరితనాన్ని నేర్పుతుంది. అనంతుడు గోడల వైపు తలిచాడు. శతాబ్దాలుగా అక్కడ ఉన్న రాతిపత్రాలు, చెక్కిన శిల్పాలు, ఆ రాళ్లలో పెరిగిన పుట్టలు, అవి చెరిగినా ఆలయం మాత్రం నిలబడి ఉంది. సమయం ముందుకు పోయినా ఈ గుడి వెనక్కే లాగే ఉంది. ఇది శివుని తపస్సు కొనసాగించే స్థలం. అనంతుడు మళ్లీ మెట్లవైపు మడుగుతూ బయటికి నడిచాడు. వెనక చూశాడు. ఆ గర్భగుడిలో ఆ కాంతి ఇప్పటికీ మెరిసేలా ఉంది. ఒక్క క్షణానికి శరీరం బయటికి వెళ్లినట్టు కనిపించినా మనస్సు మాత్రం అక్కడే మిగిలిపోయింది. ఆయన తలవంచి మెట్లను ఎక్కుతున్న ప్రతి అడుగు లోపల మిగిలిన ఆ నిశ్శబ్దాన్ని ఆపలేకపోయింది. పైకి వెళ్లే లోపల గర్భగుడి లోపల ఒక శాశ్వత మౌనం ఇంకా ఆత్మ ధ్యానంలో ఉంది. మళ్లీ బయలుదేరిన అనంతుడు ఆ గుడిని చివరిసారిగా చూశాడు. అడవుల మధ్య లోపల మునిగినట్లు ఉన్న ఆ ఆలయం ఏ కొమ్ముకైనా తాకని పక్షుల గమనం మీద తేలిపోయింది. ఎవరూ అక్కడికి రావాలి అనిపించదు. కాని ఎవరైనా వెళితే మళ్లీ లోపల నుంచి బయటికి రావడం కష్టమే. ఎందుకంటే ఆ గుడి రాళ్లలో భగవంతుడి ధ్యానం ఇంకా కొనసాగుతోంది. అది పూర్తవదు. ఎందుకంటే శివుని సమాధి ఎప్పటికీ ముగియదు.